మోత్కుపల్లి కాంగ్రెస్ పార్టీలకు కొరకరాని కొయ్య అయినట్టయిండు. పంటి కింద రాయి లెక్కనే తలుగుతున్నట్టుండు. సార్ను సీఎం సార్ గాంతలేడని పాపం బాగా నారాజైతుండు. మోత్కుపల్లి సార్ ఎంత ఆరాటపడ్డా కాంగ్రెస్ హైకమాండ్ అయితే కాంతలేనట్టే ఉన్నది. సార్ కూడా చాలా షార్ప్ కాబట్టి కొన్ని నెలలైనా గానీ జల్దీనే అర్థం చేసుకుంటారు రియాలిటీ ఏందో. మొన్నటి దాకా మా సామాజిక వర్గం లీడర్లకు టికెట్ ఇవ్వలేదు అనుకుంటా ఒకరోజు దీక్షకు కూర్చొని ఒక్క తీరుగా ఆయన ఆవేదనని చెప్పుకొచ్చిండు. అటు ఇంకా పాపం ఆయపాయే దావకాన్లో కూడా పడ్డాడు అప్పట్ల. అయినా ఆయన అనుకున్నంత రియాక్షన్ రాలేదనుకున్నాడో ఏందో గానీ కొత్త ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోని మళ్ళా రంగంలోకి దిగిండు. ఇప్పుడు ఇంకో అడుగు ముంగటికేసి మాకు టికెట్ ఇవ్వనందుకు ధర్నా చౌక్ కాడ దీక్షకు కూసుట్టా అని చెప్తున్నాడు. మాదిగలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి 80 లక్షల మంది మాదిగలు ఓట్లేకుంటేనే కాంగ్రెస్ గెలిచిందా, రేవంత్ గద్దెనెక్కిండా? ఓట్లకేమో మావోలు కావాలి గాని టికెట్లు సీట్ల ముచ్చటకొచ్చే వరకు అక్కర్లేదా అని అనుకుంటే దీక్షకు కూర్చునేందుకు నక్సగీసే ప్లాన్లు ఉన్నట. అయినా కాంగ్రెస్ లోనే ఉండి కాంగ్రెస్ తీరు సీఎం పద్ధతి నచ్చలేదని దీక్ష చేస్తే పార్టీ పాతార పల్సగైపోదా అని హస్తం పార్టీలు కూడా నెత్తి కొట్టుకుంటున్నారట. అయినా మోత్కుపల్లి సార్ ఇట్లా ఉన్న పార్టీకే ఇల్వేయకుండా ఇజ్జత్ తీసి గజ్జ కట్టినట్టు చేస్తారు కాబట్టి ఏ పార్టీలు ఎక్కువ రోజులు ఉండడు, ఎవరు ఉంచుకోరు అని అనుకుంటే ఆయన రాయికేం తెలిసిన వాళ్ళు ఇంకో దిక్కు కామెంట్లు చేయబట్టిరట. మరి ఈ దీక్షతోని కాంగ్రెస్ వాళ్ళు సార్తో ఏమంటారు, ఏం మాట్లాడతారో చూడాలిగా. ఇప్పటికీ 6 గ్యారెంటీ పథకాల మీద రోజుకో చర్చ నడుస్తూనే ఉన్నది. ఇప్పుడు కొత్తగా గీ ఒడిచిపోయిన కళ్యాణ లక్ష్మి పంచాయతీ వచ్చి పడ్డది. అసలు ఏ పథకాలను నమ్మేటట్టే లేదుగా. 6 గ్యారెంటీలు అనుకుంటా పుట్టి ముంచిరని కాంగ్రెస్ వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు కదా కార్పాటోలు. ఆడాడ కొందరు జనాలు కూడా పథకాలు వస్తలేవు, పైసలు అందుతలేవు అనుకుంటా నెత్తి నొరగొట్టుకుంటుర్రు. కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 తోటి తులం బంగారం గుడిస్తామని హ్యాండ్ పాటోలు హామీ ఇచ్చి అమలు చేయకుండానే హ్యాండ్ ఇచ్చిర్రు అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు బీపీ మీద ఫైర్ అయితేనే ఉన్నారు. ఎక్కిరిచెటోల ముంగట్నే జారి పడ్డట్టు గులాబీ పాటోల గులుగుడుకు తగ్గట్టు కాంగ్రెస్ సర్కార్ కూడా కొన్నిసార్లు దొరికిపోతుంది. జనగాం జిల్లా సంజయ్ నగర్ నుండి మోతే మౌనిక అనే టామె పోయినేడాది కళ్యాణ లక్ష్మికి దరఖాస్తు చేసుకుంది. జనవరిలో కొత్త సర్కార్ చెక్కులు ఇచ్చే వరకల్లా దాని బ్యాంకులో డిపాజిట్ చేస్తే చెక్ బౌన్స్ అయిందని చెప్పిరట బ్యాంకోళ్ళు. అంతేనా అన్న? నా పేరు మోతే ప్రశాంత్. మాది జనగాం జిల్లా, జనగామ ఊరు. మాది జనగామలో 15వ వార్డు. మాది గత సంవత్సరం మా చెల్ల మ్యారేజ్ చేశాం. కళ్యాణ లక్ష్మికి గత సంవత్సరం అప్లై చేశాం. ఈ సంవత్సరం చెక్ వచ్చింది, చెక్ ఇచ్చారు. ఇది చెక్. మేము చెక్ పట్టుకొని బ్యాంక్కి వెళ్ళాం. ఈ టైంలోనే చెక్ డిపాజిట్ చేసాం. చేస్తే వాళ్ళ అది రిజెక్ట్ అయింది, అమౌంట్ లేదని రిజెక్ట్ అయింది. చెక్ బ్యాంకులో బౌన్స్ అయింది. ఈ ప్రభుత్వం ఇట్లా ₹1,00,000 పోయినాయి, తులం బంగారం కూడా పోయింది. ఇది ఇప్పుడున్న గవర్నమెంట్ స్కీమ్. బయట ఎవలో సంతకం చెక్కిచ్చిన చెక్కును బ్యాంకులేస్తే బౌన్స్ అయిందంటే ఏమో అనుకోవచ్చు గాని సర్కార్ ఇచ్చిన చెక్కే బౌన్స్ అయితే ఏందన్నట్టుగా అనుకుంటా ముచ్చట చూసిన వాళ్ళు కూడా ఇదేందయ్యా ఇది మేమేడ చూడలే అనుకుంటా కామెంట్లు చేయబట్టిర్రు. కళ్యాణ లక్ష్మి ఏమో గాని కాంగ్రెస్ పతరకు మంగళం పడేటట్టే ఉందిగా ముచ్చట అనుకుంటా ఇంకొందరు అనుకోబట్టిర్రట.